ఈరోజైతే చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. అసలు ఎంత బాగుంటుందంటే ఈ వర్షాకాలం మనం స్పైసీగా ఈవినింగ్ టైం చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రిపరేషన్ చేసేద్దాం రండి. ఒక కప్పు రైస్ తీసుకుని ఇందులో కొంచెం ఉప్పు వేసుకుని ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. మనకి 2 కప్పుల రైస్ అయితే అవుతుంది. బోన్లెస్ చికెన్ తీసుకోండి, అసలు బోన్ అనేది ఉండకూడదు. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. ముందుగా ఇందులో గరం మసాలా వేసుకోండి, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, కార్న్ఫ్లోర్, మొక్కజొన్న పిండి, కారము, చిల్లీ పౌడర్, చిటికెడు ఫుడ్ కలర్. ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే కారమే వేసుకోండి. ఇందులోనే కొద్దిగా మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్, అలాగే ఇందులో చిన్న నిమ్మ చెక్క పిండుకోండి, నిమ్మరసాన్ని పిండుకోండి, లెమన్ జ్యూస్. ఇప్పుడు మసాలాలు మొత్తం చికెన్కి పట్టించేద్దామండి, మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి, మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ అయితే ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగాక చికెన్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కాగిపోయిందండి, ఇప్పుడు ఇందులో చికెన్ పీసులను వేసేసుకుందాం. చికెన్ వేసిన వెంటనే అసలు కదపండి, ఒక 10 నిమిషాలు ఆగి అప్పుడు కదపండి. ఎందుకంటే వెంటనే అనుకోండి విరిగిపోతాయి ముక్కల కింద. చికెన్ అయితే వేగిపోయిందండి, పక్కకు తీసేసుకుని చల్లారాక ముక్కల కింద కట్ చేసుకుందాం. చూడండి, ఇవి చల్లారాక ముక్కల కింద కట్ చేసుకుందాం, పీసెస్ కింద కట్ చేసుకుందాం. క్యాప్సికమ్ ముక్కల కింద కట్ చేసుకుందాం అండి, సన్నగా చీల్చుకోండి. ఆయిల్ పోసుకోండి. ఆయిల్ అయితే కాగిపోయింది కదా, ఇప్పుడు ఎగ్స్ 2 ఎగ్స్ వేసుకోండి. నేనైతే డబుల్ పూర్ణం ఎగ్ వేస్తున్నాను, ఒక ఎగ్ సరిపోతుంది. ఇలా ఎగ్ అయితే వేగిపోయింది కదా, ఎగ్ అనేది మనం పీసులు ఇలా చికెన్ పీసులు లాగానే ఉంచుకోవాలి. ఇవి కూడా పెద్ద పీసుల్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న
బీన్స్ ముక్కలు, క్యాప్సికమ్, క్యాబేజీ, పచ్చిమిర్చి ఈ ముక్కలన్నీ వేసేసుకున్నానండి. పచ్చిమిర్చి, బీన్స్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, అలాగే క్యాబేజీ ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకున్నాం. హై ఫ్లేమ్లోనే ఉండాలండి, లో ఫ్లేమ్లో అస్సలు ఉండకూడదు. ఇవి మనకి ఫ్రై అవ్వాలంటే, కుక్ అవ్వనవసరం లేదు. వెజిటేబుల్స్ని ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకుందాము. ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మిరియాల పొడి వేసుకోండి. అలాగే కొంచెం కారము, రుచికి సరిపడినంత సాల్ట్, వెనిగర్, సోయా సాస్, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇవి మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా గరం మసాలా వేసుకుని, అలాగే కొత్తిమీర కూడా వేసుకుని, కరివేపాకు కూడా వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుందాం. అంతేనండి, చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా ఉంటుంది. వేడి వేడిగా ఈవినింగ్ టైం తింటుంటే చాలా బాగుంటుంది. ఇది ప్లేట్లోకి సర్వ్ చేసేస్తుంది. ఎంతో ఈజీగా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా స్పైసీగా చాలా బాగుంటుంది. మనం ఇంట్లో చేసుకుని తింటే మనకి అన్హెల్దీ ఫుడ్ అనేది మనకు అనిపించదు. కొంచెం ఒక గంట కష్టపడితే మనకి ఇంట్లోనే ఇలా ఈజీగా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తయారు చేసుకుని తినొచ్చు. టేస్ట్ చూద్దామండి. టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తాను. చాలా స్పైసీగా అయితే చేసాను. పచ్చిమిర్చి మనం వేసుకున్న మసాలాల వల్ల స్పైసీగా ఉంటుంది. మీలో ఎంతమందికి చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చికెన్ ఫ్రైడ్ రైస్లో ఉల్లిపాయ నంచుకు తినడం అంటే చాలా ఇష్టము. ఇప్పుడైతే టేస్ట్ చూద్దామండి. చేస్తూనే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. అంత బాగుంది స్పైసీగా. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కరెక్ట్గా సరిపోయింది. చాలా బాగుంది. ఇందులో క్యారెట్ ఒకటే మిస్ అయింది.
చాలామంది అనుకుంటారండి ఇంట్లో చేసుకుంటే బయట ఫుడ్ అంత టేస్ట్ రాదని. మనం ఇంట్రెస్ట్గా చేసుకుంటే బయట ఫుడ్ టేస్ట్ వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.